తనకు కేటాయించిన శాఖలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు మంత్రి వాకిటి శ్రీహరి. తనకు కేటాయించిన శాఖలన్నీ కూడా గందరగోళంగా ఉన్నాయని అన్నారు. ఆయన 10 ఏళ్లలో ఆగమైన శాఖలను తనకు కేటాయించారని అన్నారు. ఇక పశుసంవర్ధక శాఖ గందరగోళంగా ఉందని అన్నారు. 5 శాఖలు ఆగమంగానే ఉన్నాయని తెలిపారు. ఆయన ఇక యువజన సర్వీసులు ఇస్తే తానేం చేసుకోవాలని అన్నారు. నాకు ఇచ్చిన శాఖలను ఎట్లున్నాయంటే దురదృష్టమో అదృష్టమో మా పొన్నమని చెప్పాలి. గడబడైన తర్వాత నాకు ఇచ్చారు. మత్స్యశాఖ గడబడి లేపారు. 10 ఏళ్ళ అంత కింద మీద చేసి పడేసి అది నా చేతిలో పెట్టారు. ఇదొక్కటే కాకుండా యానిమల్ హస్బెండరీ ఇచ్చారు, పశుసంవర్ధక శాఖ. దాంట్లో గొర్రెల బర్రెలు అన్ని కిరికిరిలు అయినాక నా చేతిలో పెట్టారు. ఇప్పుడు నేను ఆ కిరికిరి కడుక్కున్నా లేకుంటే మళ్ళీ కొత్తగా పని చేయాలన్నా అర్థం కాని పరిస్థితి. కాబట్టి ఎంత క్లిష్టమైన పరిస్థితిలో నాకు ఇచ్చారో అంతే అద్భుతంగా. స్పోర్ట్స్ ఒక్కటే కాదన్నా, నాకు ఇచ్చిన 5కి 5 అట్లే ఇచ్చారు. అంతేనే కదా. తెలంగాణ వచ్చిందే నీళ్లు నిధులు నియామకాల మీద. దానిలో నిధులు నియామకాలు ఎవరికి ఇవ్వలే. కానీ ఇప్పుడు యూత్ సర్వీసెస్ పెట్టి నేను ఎట్లా ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాలని అదొక శాఖ ఇచ్చారు. ఇక గొర్రెల విషయం అయితే మొత్తం ఈ రాష్ట్రంలో జరిగింది ఏందో మొత్తం దేశం కింద తెలిసిపోయే విధంగా అదే గొర్రె బయటికి దాటి మళ్ళీ అదే గొర్రె లోపట్టుకోవచ్చు, అదే గొర్రె బయటికి దాటి అదే గొర్రె లోపట్టుకోవచ్చు. ఆ శాఖ కూడా నాకే ఇచ్చారు. రైట్, విన్నారు కదా. ఇది మంత్రి వాకిటి శ్రీహరి చేసిన కమెంట్స్. తనకు కేటాయించిన అన్ని శాఖలు కూడా చాలా గందరగోళ పరిస్థితుల్లో ఉన్నాయని పొన్నం ప్రభాకర్ ముందే అయినటువంటి కమెంట్స్ చేశారు. తనకు కేటాయించిన 5 శాఖలు కూడా ఇటు పూర్తిగా పశుసంవర్ధక శాఖ కానీ మిగతా శాఖలన్నీ కూడా గందరగోళంగా ఉన్నాయని అన్నారు. ఇక దానితో పాటు యువజన శాఖను ఆయన ఏం చేసుకోవాలి అంటూ కూడా ప్రశ్నించారు. అడిగి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ప్రెసెంట్ వాకిటి శ్రీహరి చేసిన ఈ కమెంట్స్ ని అసలు ఎలా చూడాలంటారు? బహిరంగంగానే ఇటువంటి కమెంట్స్ చేశారు. సో దీన్ని ఇటు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అసలు ఎలా తీసుకుంటుంది? అప్డేట్స్ ఏంటి? ఈ రోజు కరీంనగర్ పర్యటన లోపల ఇటు మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటుగా పాల్గొన్నటువంటి వాకిటి శ్రీహరి కొన్ని ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ రోజు ఉదయం నుంచి కూడా పలు అభివృద్ధి కార్యక్రమాలతో పాటుగా ఇటు చేప పిల్లల సంబంధించినటువంటి సంక్షేమం పైన సదస్సు నిర్వహించినటువంటి ఆ సందర్భం లోపల ఇటు మత్స్యకారుల సంక్షేమం వద్ద ఏర్పాటు చేసినటువంటి సభ లోపల తనకిచ్చినటువంటి శాఖ ఏదైతుందో ఆ శాఖ పైన ఒక తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసినట్టుగా ఇటు విజువల్స్ లోపల క్లియర్ గా కనబడుతున్నాయి. ఎందుకంటే ఇదంతా కూడా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాము లోపల ఈ శాఖలన్నీ కూడా నిర్వీర్యం అయిపోయినాయి. అప్పుడు గొర్రెల స్కీము అని చెప్పి అది పెట్టారు. తర్వాత చేప పిల్లల పంపకం, ఇవన్నీ కూడా అప్పుడు ఉన్నటువంటి మంత్రులు ఆ శాఖలు నిర్వీర్యం చేశారు అనేటువంటి కోణం లోపల అయితే ఈ వ్యాఖ్యలు చేసినట్టుగా అయితే తెలుస్తుంది. మంత్రి పదవి ఇచ్చినటువంటి ఆ శాఖల పైన తాను తీవ్ర అసంతృప్తిగా ఉన్నట్టుగా అయితే శ్రీహరి చెప్పడం జరిగింది. తనకు ఇచ్చినటువంటి శాఖలన్నీ కూడా ఒక గందరగోళమైనటువంటి పరిస్థితి లోపల ఉన్నాయి. అది అదృష్టమో లేకపోతే దురదృష్టమో తెలియదు, కానీ ఆ గందరగోళంగా ఉన్నటువంటి శాఖలు ప్రస్తుతము తనకు ఇవ్వడం జరిగింది. ఆ 10 ఏళ్ల లోపల బీఆర్ఎస్ ప్రభుత్వం లోపల ఈ తనకి ఇచ్చినటువంటి శాఖలు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు మత్స్యకార శాఖ కావచ్చు, తర్వాత అతనికి ఇచ్చినటువంటి శాఖలు అన్ని కూడా ఆగమైపోయినాయి. 10 ఏళ్ల లోపల ఆగమైపోయినటువంటి ఆ పశుసంవర్ధక శాఖ కూడా తనకు ఇవ్వడం అయితే జరిగిందని చెప్పి. ఎందుకంటే పశుసంవర్ధక శాఖ లోపల ఇప్పటికే పలు కుంభకోణాలు కూడా బయటకు వచ్చినాయి. మాజీ మంత్రి తలసాని శ్రీనివాసు నిర్వహించినటువంటి ఏదైతే పశుసంవర్ధక శాఖ ఉన్నదో తనకు ఇవ్వడం వల్ల అసలు అది తన దురదృష్టం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అదేవిధంగా యువజన శాఖ కూడా తనకిస్తే నేనేం చేసుకోవాలని చెప్పి ఆ గొర్రెలు ఉన్నటువంటి శాఖను నేను తీసుకోవాలని నేను ఏం చేసుకోవాలనేది అతను మాట్లాడినటువంటి వ్యాఖ్యలు అయితే ఇప్పుడు ఆసక్తికరంగా మారినటువంటి పరిస్థితి కనబడుతుంది. సర్తాజ్. థ్యాంక్ యూ శ్రీనివాస్.